హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు నిర్వహించేటువంటి మెయిన్స్ ఎగ్జామ్ 2019 ఎస్ఐఎన్ కానిస్టేబుల్ ఇద్దరికి కూడా రెండు అభ్యర్థులకు కూడా ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ పేపర్ని మీకోసము అందించాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఫ్రెండ్స్ 13 మోడల్ పేపర్స్ని ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రిలిమ్స్ కోసం అని చెప్పేసి. సో అది జనరల్ స్టడీస్ మెయిన్స్ కూడా మీకు యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయద్దు, చివరి వరకు చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. క్లాస్లోకి వెళ్దాం. మొదటి క్వశ్చన్, 2018 అక్టోబర్ 26న ఐర్లాండ్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నిక కావడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 మైకేల్ డి హిగ్గిన్స్. నెక్స్ట్ వన్, 2018 అక్టోబర్ 26న ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 సౌరభ్ కోటారి అనేటువంటి క్రీడాకారుడు. నెక్స్ట్ వన్, వస్తు సేవల పన్ను జిఎస్టి చట్టం సమీక్షా కమిటీ శాశ్వత కోఆప్షన్ సభ్యునిగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐఆర్ఎస్ అధికారిని నియమించారు. ఆయన పేరు ఏమిటి? ఆన్సర్ ఎస్కే రెహమాన్. నెక్స్ట్ వన్, 2018 అక్టోబర్ 23న తమ రాష్ట్రంలో మొత్తము 51 తాలూకాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయని ప్రకటించినటువంటి రాష్ట్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 గుజరాత్. నెక్స్ట్ వన్, చిలీ దేశపు నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నిక కావడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 సెబాస్టియన్ పినేరా అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్, 2020 నాటికి సొంత కృత్రిమ చంద్రులను ప్రారంభించేందుకు ఏ దేశం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 చైనా. నెక్స్ట్ వన్, ప్రసిద్ధ అంతర్జాతీయ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2 కుమి నాయుడు. నెక్స్ట్ వన్, బిడబ్ల్యూ బిజినెస్ వరల్డ్ 5వ స్మార్ట్ సిటీస్ కాన్క్లేవ్ అవార్డుల కార్యక్రమంలో అర్బన్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 కె తారక రామారావు, కేటీఆర్ గారు. నెక్స్ట్ వన్, అండర్ 23 కర్నల్ సికే నాయుడు ట్రోఫీని ఏ జట్టు కైవసం చేసుకుంది? ఆన్సర్ ఆప్షన్ 3 ఢిల్లీ. నెక్స్ట్ వన్, భారత విదేశాంగ శాఖ నూతన కార్యదర్శిగా ఎవరు ఇటీవల నియమితులు కావడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 విజయ్ కేశవ్ గోఖలే. నెక్స్ట్ వన్, కిషన్ గంగా జల విద్యుత్ కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 19 మే 2018న ఎక్కడ ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 జమ్మూ అండ్ కాశ్మీర్లో. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ అణు పరీక్షల వ్యతిరేక దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటాం? ఆన్సర్ ఆప్షన్ 2 ఆగస్ట్ 29. నెక్స్ట్ వన్, తెలంగాణలో తొలి స్మార్ట్ పోలీస్ స్టేషన్ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 103 ఆప్షన్ 1 జమ్మికుంటలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం, జంతు కణములలో మాత్రమే ఉన్న ప్రత్యేక కణాంగాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 సెట్రియోల్ అనేటువంటి కణాంగాలు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో అర్ధవాహకం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 సెరామిక్. నెక్స్ట్ వన్, పక్షుల ఎముకలను ఏమని అంటారు? పక్షుల ఎముకలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 వాతులాస్థి అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఏటీపీ నిర్మాణానికి అవసరమైన మూలకము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఫాస్ఫరస్. నెక్స్ట్ వన్, థైరాక్సిన్ హార్మోన్లో ఉన్న మూలకము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అయోడిన్. నెక్స్ట్ వన్, లవణం కలపడం వలన నీటి యొక్క మరుగు స్థానము
ఏ విధంగా మార్పు చెందుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 పెరుగుతుంది. నెక్స్ట్ వన్, సూపర్ హలోజన్ అని దేనినందురు? సూపర్ హలోజన్ అని దేనినంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 ఫ్లోరిన్. నెక్స్ట్ వన్, మొక్కలలో పెద్ద కణము ఏది? మొక్కలలో అతి పెద్ద కణము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఎసిటాబ్యులేరియా అనేటువంటిది అతిపెద్ద కణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, విద్యుదయస్కాంత తరంగాలన్నింటికి ఈ తరంగాల లక్షణాలు ఉంటాయి. ఏంటి మరి అది? ఏ తరంగాల లక్షణాలను కలిగి ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 2 తిర్యక్ తరంగాల లక్షణాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్, కాంతి కణ సిద్ధాంతం ప్రకారం కాంతిలోని రంగులకు కారణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 కణాల పరిమాణం. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, వృక్ష కణాల్లో కణకవచము దేనితో నిర్మితమైనది? వృక్ష కణాల్లో కణకవచము దేనితో నిర్మితమై ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3 సెల్యులోజ్. నెక్స్ట్ వన్, పైత్యరసము రక్తంలో కలిసినప్పుడు వచ్చు వ్యాధి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 కామెర్లు. సో ఈ యొక్క పైత్యరసంలో బైలురుబిన్ అనేటువంటి ఒక వర్ణద్రవ్యం ఉంటుంది. సో ఇది రక్తంలో కలియడం వలన పసుపు కలర్లోకి మారుతుంది ఫ్రెండ్స్. శరీరం అంతా కూడా పచ్చగా మారి కామెర్లు ఏర్పడతాయి. నెక్స్ట్ వన్, వజ్రము ఈ క్రింది నిర్మాణమును కలిగి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3 చతుర్ముఖీయం. నెక్స్ట్ వన్, ప్రపంచపు తొలి బయోనిక్ మ్యాన్ను ఎక్కడ ప్రదర్శించారు? ఆన్సర్ ఆప్షన్ 2 లండన్ సైన్స్ మ్యూజియంలో. నెక్స్ట్ వన్, భారత జాతీయ అంతరిక్ష పరిశోధన కమిటీ ఏర్పాటైనటువంటి సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 1962. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్ అనే ఆంగ్ల పదాన్ని ఎన్విరానర్ అనే ఏ పదం నుంచి గ్రహించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 ఫ్రెంచ్ పదం నుంచి. నెక్స్ట్ వన్, దక్షిణ ధ్రువం వద్ద ఏర్పడే కాంతి పుంజాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆప్షన్ 2 అరోరా ఆస్ట్రాలిన్. నెక్స్ట్ వన్, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించిన 2017 సంవత్సరానికి రాష్ట్రాల అటవీ నివేదిక ప్రకారం భారతదేశంలో అటవీ విస్తీర్ణము ఏ మేర పెరిగింది? ఆన్సర్ 121 ఆప్షన్ 1 0.21% పెరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశంలో కనిపించే జీవ వైవిధ్య హాట్స్పాట్స్ను ఈ క్రింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 1 and 2. ఏంటవి? 1 and 2 అంటే తూర్పు హిమాలయాలు మరియు పడమటి కనుమలు. నెక్స్ట్ వన్, భూకంపాలు ఏర్పడినప్పుడు ఈ క్రింది ఎటువంటి తరంగాలు ఏర్పడతాయి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఏంటవి? పి తరంగాలు, ఎల్ తరంగాలు మరియు ఎస్ తరంగాలు కూడా ఏర్పడతాయి. నెక్స్ట్ వన్, గ్రీకు లాటిన్ భాషలలో విపత్తు డిజాస్టర్ అనగా ఏంటి? డిజాస్టర్ ఆప్షన్ 1 దుష్ట నక్షత్రము. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఎవరు మొదటిసారిగా సైక్లోన్ అనే పదాన్ని ఉపయోగించడము జరిగింది? సైక్లోన్. ఆన్సర్ ఆప్షన్ 1 హెన్రీ పెడ్డింగ్టన్. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ అడవులు అధికంగా అగ్ని ప్రమాదాలకు గురవుతుండడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా? ఆన్సర్ ఆప్షన్ 1 కోనిఫెరస్ అడవులు. నెక్స్ట్ వన్, కాళేశ్వరం వద్ద ప్రాణహిత, మానేరు, గోదావరితో ఏర్పడే త్రివేణి సంగమం ప్రస్తుతం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ ఆప్షన్ 1 జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, జతపరచుట 128 ఆప్షన్ 2. ఒకటవది, కడం ఎత్తిపోతల పథకం ఎక్కడ ఉంది? ఆన్సర్ నిర్మల్. నెక్స్ట్ రెండవది, ప్రాణహిత చేవెళ్ళ లేదా తుమ్మడి హట్టి ఎత్తిపోతల పథకము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది. నెక్స్ట్ వన్, ఎలంపల్లి ఎత్తిపోతల పథకము ఎక్కడ ఉంది? ఆన్సర్ మంచిర్యాల. నెక్స్ట్ వన్, కాళేశ్వరం ఎత్తిపోతల పథకము ఎక్కడ ఉంది? నాలుగోది ఆప్షన్ ఏ భూపాల్పల్లి. దుమ్మగూడెం ఎత్తిపోతల పథకం ఖమ్మం జిల్లాలో
ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రాలు ఏవి? క్రింది వాటిలో చూద్దాం ఫ్రెండ్స్. 129 ఆప్షన్ 4 ABC. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మరియు తెలంగాణ, ఛత్తీస్గఢ్, హర్యానా మరియు జార్ఖండ్. మొత్తము 5 రాష్ట్రాలు ఉంటాయి ఫ్రెండ్స్ భారతదేశంలో. మొత్తము భూపర్యవేష్టిత రాష్ట్రం అంటే ఇతర దేశాలతో కానీ సముద్రంతో కానీ సరిహద్దు పంచుకున్నటువంటి రాష్ట్రాలను భూపరివేష్టిత రాష్ట్రాలు అనే పేరుతో పిలుస్తారు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్. భారతదేశం బ్రిటన్కు ముడి పదార్థాలు సమకూర్చే దేశం కంటే వారి పారిశ్రామిక ఉత్పత్తులకు మార్కెట్గా ఎక్కువగా ఉపయోగపడుతుందని పేర్కొనబడినటువంటి వ్యక్తి క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 హెలెన్ లాంబ్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్. ఆర్థిక వృద్ధి అనేది దీర్ఘకాలిక ప్రక్రియ. ఇందులో వాస్తవ జాతీయ ఆదాయంలో మొత్తం జనాభాలో వాస్తవిక తలసరి ఆదాయంలో పెరుగుదల చోటు చేసుకుంటుంది అని పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 సైమన్ కుజ్నెట్స్. నెక్స్ట్ వన్. ఆదాయ అసమానతల స్థాయిని తెలిపే గిని గుణకం గురించి సరికాని వివరణ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 గిని గుణకం విలువ 1 నుండి 0కి మధ్యలో ఉంటుంది అనేది సరైన వివరణ కాదు. సో సరైనవి ఏంటి మరి? గిని గుణకం విలువ 0 నుండి 1కి మధ్యలో ఉంటుంది. ఆప్షన్ 3 0 అనేది సంపూర్ణ సమానత్వాన్ని, 1 సంపూర్ణ అసమానత్వాన్ని సూచిస్తుంది. 4వది లారెంజ్ వక్రరేఖ నుంచి గిని గుణకాన్ని నిర్వచిస్తారు. నెక్స్ట్ వన్. నిల్వ లేదా స్టాక్, ప్రవాహం ఫ్లో. సో వీటికి మధ్య తేడాకు సంబంధించి సరికానటువంటి అంశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 సంపద ప్రవాహం కాగా జాతీయ ఆదాయం అనేది నిల్వ. ఇది సరైనది కాదు. మరి సరైనవి ఏంటి? నిల్వ నిర్దిష్ట భావనకు చెంది పాయింట్ ఆఫ్ టైంను సూచిస్తుంది. ప్రవాహం నియమిత కాలానికి చెంది పీరియడ్ ఆఫ్ టైంను సూచిస్తుంది. సంపద నిల్వ కాగా జాతీయ ఆదాయము ఒక ప్రవాహంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. 134 ఆప్షన్ 3 చూద్దాం. 3 రంగాల ఆర్థిక వ్యవస్థలో లీకేజ్ అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 పన్నులు. 3 రంగాల ఆర్థిక వ్యవస్థలో ఇంజెక్షన్ అంటే ఏంటి? ప్రభుత్వం యొక్క వ్యాయము. నెక్స్ట్ 4 రంగాల వ్యవస్థలో లీకేజ్. 3వది ఆప్షన్ ఏ దిగుమతులు. నెక్స్ట్ వన్. 4 రంగాల ఆర్థిక వ్యవస్థలో ఇంజెక్షన్ అంటే ఎగుమతులు. నెక్స్ట్ వన్ చూద్దాం. 2005 నాటికి ప్రభుత్వం నియమించిన గిర్గ్లానీ ఏకసభ్య కమిషన్ మొత్తంగా తెలంగాణ ప్రాంతం వారు ఎన్ని ఉద్యోగాలు కోల్పోతారని చెప్పేసి తేల్చింది? 135 ఆప్షన్ 4 2.5 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని తెలియచేయడం జరిగింది. నెక్స్ట్ వన్. హైదరాబాద్ రాష్ట్రంలో పరిశ్రమలను అవి ఏర్పాటు చేసిన సంవత్సరాలతో జత చేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. 136 ఆప్షన్ 2. సో 1వది కార్ఖానా జిందా తిలిస్మాత్ 1920లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఆల్విన్ మెటల్ వర్క్స్ 1942లో ఏర్పాటు చేశారు. దక్కన్ ఎయిర్వేస్ లిమిటెడ్ 1945. సర్ సిల్క్ ఆప్షన్ 4 1946లో ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్ వన్. మింటో మార్లే సంస్కరణల చట్టము ప్రఖ్యాతి పొందిన చట్టము ఏది? ఆన్సర్ 137 ఆప్షన్ 1 1909 1909 భారత కౌన్సిల్ల చట్టంగా చాలా ప్రసిద్ధి ఇది. నెక్స్ట్ వన్. భారత ప్రభుత్వ చట్టం 1919 సమయంలో భారత వైస్రాయ్ ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఈ ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా? నల్ల చట్టం చేయబడింది ఇప్పుడే. జలియన్ వాలా బాగ్ కూడా ఈ సంవత్సరంలోనే జరిగింది. సో చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ఇయర్ ఇది, గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో వైస్రాయ్ ఎవరున్నారని కూడా చాలాసార్లు అడిగారు కాబట్టి గుర్తుంచుకోవాలి. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 లార్డ్ చెమ్స్ఫర్డ్. ఈ యొక్క భారత ప్రభుత్వ చట్టం 1919 ద్వంద్వ ప్రభుత్వం అనే పేరుతో కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4
పైవన్నీ సరైనవే. రాజ్యాంగ సభ ముసాయిదా రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949 ఆమోదించింది. నెక్స్ట్, ముసాయిదా రాజ్యాంగ రచన కమిటీకి ప్రధాన రాజ్యాంగ సలహాదారు బెనగల్ నరసింహారావు వ్యవహరించారు. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా ముసాయిదా రాజ్యాంగ రచన కమిటీ ఏర్పాటు చేయడము జరిగింది. చివరిది అన్నీ కూడా సరైన సమాధానాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో చట్టం ముందు అందరూ సమానం అని తెలియచేసే నిబంధన ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 14th సమానత్వపు హక్కు. నెక్స్ట్ వన్, లోక్సభ సమావేశాలను నిర్వహించడానికి హాజరు కావలసినటువంటి కనీస సభ్యుల కోరం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 మొత్తం సభ్యుల్లో 1/10 సభ్యులు హాజరు కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆదాయపు పన్ను విధింపు వసూలు పంపిణీకి సంబంధించి క్రింది వాటిలో సరైనటువంటి అంశము ఏది? 142 ఆప్షన్ 1 కేంద్రం విధించి వసూలు చేసి ఆ మొత్తాన్ని కూడా కేంద్రము రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, లోక్పాల్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు మొట్టమొదటిసారిగా ప్రతిపాదన చేసినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 సిడి దేశ్ముఖ్. నెక్స్ట్ వన్, ఉమ్మడి పౌర నియమావళి అమలులో గల రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 గోవా. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టులో అడహక్ న్యాయమూర్తిగా ఎవరిని నియమిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించేందుకు తగిన అర్హతలు కలిగిన హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తిని అడహక్ న్యాయమూర్తిగా నియమిస్తారు. నెక్స్ట్ వన్, 74వ రాజ్యాంగ సవరణ చట్టంలో పేర్కొన్న మున్సిపాలిటీ నిర్మాణము గురించి ఏ విషయము సరైనది? 146 ఆప్షన్ 2 ABC 3 కూడా సరైనవే. నగర పంచాయతీ, మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్ 3 కూడా సరైనవే. 4వది సరైనది కాదు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సైనిక ఆయుధాల తయారీలో వ్యాపార రంగంలో ఆధునికతను ప్రవేశపెట్టిన మొదటి రాజ్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 మైసూర్. నెక్స్ట్ వన్, ఆంగ్లేయులు గెలిచిన మొదటి ప్రాంతీయ రాజ్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 బెంగాల్. నెక్స్ట్ వన్, ఆధునిక భారతదేశంలో స్థాపించబడిన మొట్టమొదటి సంఘము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 భూస్వామ్య సంఘము. నెక్స్ట్ వన్, 1906 అక్టోబర్ 1వ తేదీన ఎవరి నాయకత్వంలో ఒక ముస్లిం ప్రతినిధి వర్గము సిమ్లాలో లార్డ్ మింటోను కలుసుకోవడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 ఆగా ఖాన్ నాయకత్వంలో. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో తెలంగాణ పదం స్పష్టంగా పేర్కొనబడని శాసనము ఏది? 151 ఆప్షన్ 4 అరికేసరి రేపాక శాసనం అనేది సరైనది కాదు ఫ్రెండ్స్. మిగతావన్నీ కూడా సరైనవే. సంగారెడ్డి తెల్లాపూర్ శాసనం, ప్రతాపరుద్ర గణపతి వెల్చర్ల శాసనం, శ్రీకృష్ణదేవరాయలు తిరుమల కంచి శాసనాలు అనేవి సరైనవి. నెక్స్ట్ వన్, శాతవాహన యుగంలో కుల వ్యవస్థ అంత కఠినంగా లేదు. కులాంతర వివాహాలు జరిగినట్లుగా దేనిలో పేర్కొనడం జరిగింది? 152 ఆప్షన్ 1 కథ సరిత్సాగరం అనేటువంటి ఒక గ్రంథంలో పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, ఇక్ష్వాకుల కాలంలో ప్రాకృతమే రాజభాష అయినప్పటికీ 8వ శతాబ్దం నుంచి శాసనాల్లో సాహిత్యంలోనూ ప్రాకృత భాష స్థానాన్ని సంస్కృతము ఆక్రమించినట్లుగా తెలుస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 క్రీస్తు శకము 4వ శతాబ్దం నుండి. నెక్స్ట్ వన్, హరి విజయం అనే ప్రాకృత వ్యాఖ్యాన్ని రచించినది ఎవరు? 154 ఆప్షన్ 3 సర్వసేనుడు. నెక్స్ట్ వన్, బౌద్ధ మతాన్ని పోషించిన చివరి తెలుగు రాజులు ఎవరు? 155 ఆప్షన్ 2 విష్ణుకుండినీలు. నెక్స్ట్ వన్, ప్రమాణ సముచ్చయం అనే ప్రసిద్ధ సంస్కృత గ్రంథాన్ని రచించినది ఎవరు? 156 ఆప్షన్ 3 దిజ్ఞానుడు. నెక్స్ట్ వన్, సోమదేవర సూరి అనే జైన విద్వాంసుడు రచించిన యశస్తలక
చంపు కావ్యంకు గల మరొక పేరు ఏంటి? ఆన్సర్ 157 ఆప్షన్ 1 యశోధర చరిత్ర. నెక్స్ట్ వన్, చాళుక్యుల కాలంలో ప్రముఖ ఘటికా స్థానంగా ప్రసిద్ధికెక్కినటువంటి ప్రాంతము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆసనపురము. నెక్స్ట్ వన్, క్రీస్తు శకము 10వ శతాబ్దానికి చెందిన ఏ సాహిత్య గ్రంథంలో వెట్టి చాకరి నిరసించబడినది? 159 ఆప్షన్ 4 యశస్తలఖ. నెక్స్ట్ వన్, ప్రస్తుత తమిళనాడు కేరళ ప్రాంతాలను దిగువ ద్రావిడ దేశమని, ఆంధ్ర కర్ణాటకలను ఎగువ ద్రావిడ దేశమని ఉదాహరించేవారు. కాగా ఎగువ ద్రావిడ దేశంలోని దేవాలయాల నిర్మాణాలు ఏ రీతి వ్యాప్తికి చిహ్నాలుగా మనకు తెలుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 నగర రీతి. నెక్స్ట్ వన్, సమ్మక్క సారలమ్మ జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? 161 ఆప్షన్ 3 జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, మేడారం గ్రామంలో. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. 162 ఆప్షన్ 2. ఒకటవది, కొరవి జాతర ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి మహబూబాబాద్. నెక్స్ట్ వన్, ఐనవోలు జాతర ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి వరంగల్ రూరల్. నెక్స్ట్, నల్లగొండ జాతర ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి జగిత్యాల. కోమ్రవెల్లి జాతర ఎక్కడ జరుగుతుంది? సిద్దిపేటలో జరుగుతుంది. నెక్స్ట్ వన్, 1901 సంవత్సరంలో హైదరాబాద్లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయంను స్థాపించిన వారు ఎవరు? 163 ఆప్షన్ 4 కోమర్రాజు లక్ష్మణరావు గారు. నెక్స్ట్ వన్ చూద్దాము. మొదటి సాలార్ జంగ్ ప్రభుత్వ కోశం వద్ద రక్షణ బాధ్యతలు జిల్లా, తాలూకా, ప్రజా సంబంధ కార్యాలయాల వద్ద రక్షణ విధులను నిర్వర్తించుటకు ఎవరిని నియమించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 సోవర్స్. నెక్స్ట్ వన్, భాగ్యారెడ్డి వర్మకు వర్మ అనే బిరుదును ఇచ్చిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 బాజీ కిషన్ రావు. నెక్స్ట్ వన్, మాలపిల్ల నవలను రాసిన వారు ఎవరు? 166 ఆప్షన్ 4 ఉన్నావా లక్ష్మీనారాయణ. నెక్స్ట్ వన్, తెలంగాణ పండుగ బతుకమ్మ రోజు ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఉయ్యాలో పాటను మొదట రచించి పాడినది ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. 167 ఆప్షన్ 4 కోయ లచ్చక్క. నెక్స్ట్ వన్ చూద్దాం. శ్రీ బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. 168 ఆప్షన్ 2. సో ఒకటోది, దిగంబరరావు ఏ శాఖకు మంత్రిగా ఉన్నారు? హోంశాఖ. కేవి రంగారెడ్డి ఏ శాఖకు మంత్రిగా ఉన్నారు? ఎక్సైజ్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ వన్, జిఎస్ మేల్కోటి ఆప్షన్ సి ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు. అన్నారావు జ్ఞానముఖి ఆప్షన్ బి స్థానిక ప్రభుత్వ సంస్థలు మరియు గృహ నిర్మాణ శాఖకి మంత్రిగా ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్, పెద్ద మనుషుల ఒప్పందంకు సంబంధించి సరి అయినవి ఏంటో చూద్దాం. 169 ఆప్షన్ 3. పైవన్నీ కూడా సరైన అంశాలే. సో ఏంటో చూద్దాం ఒక్కొక్కటి. మొదటిది, పరిపాలనా వ్యయాన్ని 2 ప్రాంతాలు నిష్పత్తి ప్రకారం భరించాలి. నెక్స్ట్, ఉద్యోగాల భర్తీకి ఉభయ ప్రాంతాల జనాభా సంఖ్యను ప్రతిపాదికగా తీసుకోవాలి. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ భూముల అమ్మకాన్ని ప్రాంతీయ మండలి ద్వారా నియంత్రించాలి. నెక్స్ట్ వన్, మంత్రివర్గంలో ఆంధ్ర ప్రాంతం నుంచి 60%, తెలంగాణ నుంచి 40% తీసుకోవాలి అనే అంశాలు ఇందులో పెద్ద మనుషుల ఒప్పందంలో పేర్కొనడము జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 170 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఒకటవది, అచ్యుతారెడ్డి ఆప్షన్ సి 1960 నుంచి 64 మధ్య. నెక్స్ట్ వన్, హయగ్రీవాచారి 1964 to 67. నెక్స్ట్,
చొక్కారావు, ఆప్షన్ డి 67 to 74. రాజమల్లు, ఆప్షన్ బి 1972 to 73. సో ఫ్రెండ్స్, మరి వీరు దేనికి అధ్యక్షులుగా ఉన్నారు? తెలంగాణ జన సమితికి అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ సంవత్సరాల మధ్య ఉన్నారో చూడడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, హాలుని గాథ సప్త శతిని తెనిగీకరించినది ఎవరు? అంటే తెలుగులోకి అనువదించినటువంటి వ్యక్తి ఎవరు? 171, ఆప్షన్ 3 రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. నెక్స్ట్ వన్, శాతవాహనుల కాలంలో కుల పెద్దలను ఏమని పిలిచేవారు? 172, ఆప్షన్ 3 గహపతులు అనే పేరుతో పిలిచేవారు. నెక్స్ట్ వన్, తెలంగాణలో మేనత్తల కుమార్తెను వివాహమాడే సాంప్రదాయం ఏ రాజవంశ కాలంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఇక్ష్వాకుల కాలంలో. ఎవరి కాలంలో? ఇక్ష్వాకుల కాలంలో. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి ఉరుసు ఎవరి పేరు మీదుగా నిర్వహించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మతపరమైనటువంటి సంత ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సమ్మక్క సారలమ్మ సంత. దీన్నే జాతర అనే పేరుతో కూడా పిలుస్తాం. నెక్స్ట్ వన్, కాకతీయుల కాలంలో ప్రధాన వినోదపు ఆట ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 తోలు బొమ్మల ఆట. నెక్స్ట్ వన్, సిద్ధి నృత్యం కనబడే తెలంగాణ ప్రాంతము ఏది? 177, ఆప్షన్ 4 హైదరాబాద్ ప్రాంతంలో కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, తెలంగాణలో హస్తకళకు ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. వీటిలో బింద్రీ వస్తువులకు కేంద్ర స్థానంగా ఉన్నటువంటి ప్రాంతము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 హైదరాబాద్. నెక్స్ట్ వన్, ప్రముఖ గ్రీకు కళాకారుడైన మెగస్తనీస్ తన రచనలో పేర్కొన్న తెలంగాణలోని బౌద్ధ స్తూపము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ధూళికట్ట. నెక్స్ట్ వన్, శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన గండబేరుండ ముద్ర కనిపించేటువంటి తెలంగాణలోని కోట ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 మెదక్ కోట. నెక్స్ట్ వన్, తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్దార్ చేయాల్సిన మ్యూటేషన్ తదితర ప్రక్రియలన్నీ ఏకగవాక్ష పద్ధతిలో లేదా సింగిల్ విండో పద్ధతిలో చేపట్టే ధరణి వెబ్సైట్ సేవలు ఎప్పటి నుండి అమలులోకి వచ్చాయి? ఆన్సర్ 2018 మే 18వ తేదీ నుండి. నెక్స్ట్ వన్, సమాజంలో ఎలాంటి ఆదరణ లేకుండా జీవిస్తున్న ఒంటరి మహిళల సంక్షేమం కోసము ఏర్పాటు చేసిన పథకము ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. 182, ఆప్షన్ 2 జీవన భృతి పథకము. ఆసరా పథకంలోనే ఇదొక భాగము. నెక్స్ట్ వన్, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి క్రింది వాటిలో సరికానటువంటి అంశం ఏది? 183, ఆప్షన్ 3 కేవలం బలహీన వర్గాలకు మాత్రమే పెంచిన మొత్తాన్ని అందిస్తున్నారు అనేది సరైనది కాదు. సో సరైనవి ఏంటో చూద్దాం. 2014 అక్టోబర్ 2న ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం అందిస్తున్న సహాయము 1,116 రూపాయలు. ఇవి రెండు కూడా సరైనవే. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకానికి కేంద్ర ప్రభుత్వ హడ్కో అవార్డు లభించింది? 184, ఆప్షన్ 4 మిషన్ భగీరథకి. నెక్స్ట్ వన్, కేసీఆర్ కిట్ పథకము ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు ప్రారంభించడము జరిగింది? కేసీఆర్ కిట్ పథకము. ఆన్సర్ ఆప్షన్ 4 2017 మార్చ్ 7వ తేదీన. నెక్స్ట్ వన్, తెలంగాణలో కొనసాగుతున్న గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి కార్యక్రమంను ఇకపై తెలంగాణ పల్లె ప్రగతి పేరిట నిర్వహించాలని ఏ పాలక మండలి నిర్ణయించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులోంచి 1 క్వశ్చన్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఒకటోది, వృద్ధులకు అందించేటువంటి ఆసరా పెన్షన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ జీవనాధారము. వితంతువులకు అందించేటువంటి పెన్షన్ రక్షణ. నెక్స్ట్ వన్, కల్లుగీత కార్మికులకు అందించేటువంటి పెన్షన్ ఆవలంబన. చేనేత కార్మికులకు అందించే పెన్షన్
చేయూత. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, సద్దిమూట పథకం ద్వారా ఎవరికి 5 రూపాయలకు భోజనం పెట్టాలని ప్రభుత్వము నిర్ణయించడము జరిగింది? 188. ఆప్షన్ 2 రైతులకు. ఓకేనా, వ్యవసాయ రైతులకు. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వం ఏ పథకం క్రింద కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రభుత్వం భారీ రాయితీలు ఇవ్వడం అనేది జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 టీ ఐడియా. నెక్స్ట్ వన్, హరితహారం కార్యక్రమం క్రింది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోవడము జరిగింది. నెక్స్ట్ వన్, సర్ జాన్ మార్షల్ 1000 యజ్ఞాలు జరిగిన ప్రదేశంగా అభివర్ణించినటువంటి నగరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 హరప్ప. నెక్స్ట్ వన్, ఏ నది ఒడ్డున చరిత్రలో ప్రాముఖ్యత పొందిన దశరాజ యుద్ధము జరిగింది? ఆన్సర్ 192. ఆప్షన్ 3 పరుషిని నది దగ్గర. నెక్స్ట్ వన్, క్రింది ఇచ్చినటువంటి గ్రంథాలను గ్రంథకర్తలతో జతపరచండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 193. ఆప్షన్ 2 చూద్దాం. 1వది, ముద్ర రాక్షసం రచించిన వారు విశాఖ దత్తుడు. నెక్స్ట్ వన్, మృచ్చకటికం శూద్రక. నెక్స్ట్ వన్, అమరకోశము. ఆన్సర్ అమరసింహుడు. సుప్తోస్తోక హాలుడు రచించడము జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశంలో బంగారు నాణెంలను మొదటిసారిగా ముద్రించినటువంటి రాజులు ఎవరు? ఆన్సర్ వచ్చేసి 194. ఆప్షన్ 1 ఇండో గ్రీకులు. నెక్స్ట్ వన్, వీణను వాయిస్తున్నట్లుగా నాణెములపై ముద్రించుకున్న ఏకైక భారతీయ పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 సముద్రగుప్తుడు. నెక్స్ట్ వన్, 1195లో ఢిల్లీని జయించినందుకు గాను కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించినటువంటి నిర్మాణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కువత్ ఆల్ ఇస్లాం. నెక్స్ట్ వన్, అన్ని కులాలకు చెందిన వారిని శిష్యులుగా పరిగణించే సాంప్రదాయాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 రామానందుడు. నెక్స్ట్ వన్, రాజాది రాజు, రాజపరమేశ్వర వంటి సార్వభౌమ బిరుదులు ధరించిన మొదటి విజయనగర పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 హరిహరరాయ 2. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. 1వది, గోగ్రా యుద్ధము ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకము 1529లో గోగ్రా యుద్ధం జరిగింది. నెక్స్ట్ వన్, బిల్గ్రామ్ యుద్ధం ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకము 1540లో జరిగింది. నెక్స్ట్ వన్, మొదటి పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి 1526. నెక్స్ట్ వన్, చౌసా యుద్ధం ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకము 1539లో జరిగినట్లుగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఒకసారి ప్లేలిస్ట్లో నేను భారతదేశ చరిత్రకు సంబంధించి ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి కూడా చాలా క్లియర్గా డెప్త్గా గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో క్లాసెస్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యుద్ధాల గురించి కూడా ఒక వీడియో చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒక్కసారి వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఎవరెవరి మధ్య ఏ యుద్ధం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారు అనే విషయాలు మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్, అక్బర్ రెవెన్యూ మంత్రి తోడల్ మాల్ ప్రవేశపెట్టిన భూమి శిస్తు నిర్ణాయక విధానానికి గల పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఆప్షన్ 4 1 and 3 బందోబస్త్ మరియు 10 సాల్ పద్ధతి. ఇవి రెండు కూడా సరైన సమాధానాలే. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము గ్రాండ్ టెస్ట్ 14 TSL PRB పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ 14ని మనం ఈ క్లాస్లో చూడడము జరిగింది ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రీవియస్గా చేసిన వీడియోలన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను, చూడండి. జిఎస్ పరంగా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. మీకు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనిపిస్తే కామెంట్ రూపంలో ఇవ్వండి. నా వీడియోస్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.